గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఏఎస్ ఐపీఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంటర్ డిగ్రీ నుండే సివిల్స్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, డిగ్రీ తర్వాత ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియజేయడానికి మనతో పాటు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అసలు 21st సెంచరీ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ని 2003లో స్టార్ట్ చేశామండి. అండ్ ఇప్పటిదాకా మనకి ఈ 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మామూలుగా సాంప్రదాయమైన పద్ధతిలో కాకుండా ఈ 21వ శతాబ్దానికి కావలసినటువంటి నాయకుల్ని, ఈ శతాబ్దానికి కావలసినటువంటి నైపుణ్యాలని చేకూర్చే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మేము అనుసరించేటటువంటి స్టడీ టెక్నిక్స్ కానీ, లేకపోతే ఈ స్ట్రాటజీస్ కానీ ఈ సమకాలీన సమాజానికి అలాగే కాంటెంపరీ ఓరియంటేషన్ తోటి ఉండే విధంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రస్తుతం యూపీఎస్సి సివిల్ సర్వీస్ అభ్యర్థుల నుంచి ఏం కోరుకుంటుందో ఆ ఓరియంటేషన్లో కాంటెంపరీ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి 21st సెంచరీ అని పేరు పెట్టాం. సో అకాడమీ ఎక్కడ ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు ఎలా చూస్ చేసుకుంటారు? మేము 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ ఉందండి. అంటే మనకి హెడ్ ఆఫీస్ వచ్చి అశోక్ నగర్, హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. దాంతోపాటు కేపీహెచ్బిలోను, తర్వాత రాజమండ్రిలోను, వైజాగ్లోనూ ఉంది. అండ్ ఈ సంవత్సరం నుంచి కొత్తగా మేము ఏర్పాటు చేసినటువంటి బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ స్పెషల్గా ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోసం సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల వర్గాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్కి సంబంధించిన సర్వీసెస్ను ఉపయోగించుకోవచ్చు ఈజీగా అనమాట. సో మీరు స్టూడెంట్స్ని వాళ్ళు జాయిన్ అవ్వడానికి వస్తున్నప్పుడు ఏం చూస్తారు, వాళ్ళలో ఏం క్వాలిటీస్ చూస్తారు, ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఏమైనా ఉంటుంది? సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది చాలామంది అనుకున్నట్టుగా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండాల్సినటువంటిది ఏమీ కాదండి కదా. అభ్యర్థి ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చినా, ఎలాంటి స్కిల్స్తో వచ్చినా, అసలు ఏ స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు. ప్రధానంగా అభ్యర్థికి ఉండాల్సినటువంటి ఒకే ఒక క్వాలిటీ ఏంటి అంటే, దట్ హీ షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీసెస్. అంటే ఈ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, సొసైటీ కోసం ఏదైనా ఒక సర్వీస్ చేయాలనేటటువంటి కమిట్మెంట్. దీనికోసం స్పెషల్గా క్వాలిటీస్ ఏమీ అక్కర్లేదు, ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే చాలు. సో ఇక్కడ మెయిన్గా మనకి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఐఐటి, ఎంసెట్ ఇటువంటి అయితే మీకు ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. కానీ ఇది ఒక లైఫ్ స్కిల్ అనమాట. అది అంటే మన జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన మార్పుని తీసుకొచ్చే ఒక ప్రధానమైనటువంటి ఈ ఒక సంఘటన ఇది. కాబట్టి ఇది త్రూఅవుట్ ద లైఫ్ ఉంటుంది ఇది. సో ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అ కెరియర్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ లైఫ్. అటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని యూజువల్గా మేము చూస్ చేసుకుంటాం. ఓకే, కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో వాసుదేవ్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డైరెక్టర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే అండి. అది 8.3 ఉన్నది ఫైనల్ ఇయర్ కదా, ఇంకా రిజల్ట్ రాలేదు. ఎట్లా సార్ ఇది ప్రాసెస్ ఏంది, ఎక్కడ మీ కాలేజ్? డిగ్రీ అయిపోయింది కాబట్టి మీరు అశోక్ నగర్లో 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మేము డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు పెట్టిన ఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి బ్రాంచ్లో అయితే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూజువల్గా ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. సో యూపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్లో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ విత్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అంటే 45% ఉంటే సరిపోతుంది. యూజీసీ గుర్తించినటువంటి యూనివర్సిటీ అయితే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఇది అడిక్వేట్ అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా జూన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ డిసెంబర్లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అరౌండ్ మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మేలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఈ 3 అంచెల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. దానికి ఈ 3 అంచెలకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ 21st సెంచరీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే నాగేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి.
నేను ఖమ్మం నుంచి అండి. నా పేరు పాయల నాగేశ్వరరావు అండి. మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. డిగ్రీ అయిన తర్వాత మన దగ్గర రావాలా సార్? డిగ్రీతో పాటుగా మన దగ్గర ఐఏఎస్ కోచింగ్ ఉంటుందా సార్? డిగ్రీతో పాటుగా ఐఏఎస్ కోచింగ్ ఉందండి. ఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి సంస్థలో ప్రధానంగా మనకి ఇంటర్తో పాటు ఐఏఎస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డిగ్రీతో పాటు కూడా ఐఏఎస్ ఉంది. ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా అభ్యర్థులు అన్నా సరే అశోక్ నగర్లో మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఐఏఎస్కి సంబంధించినటువంటి కోచింగ్ ఉందన్నమాట. రైట్ అండి. సో ఇంటర్ డిగ్రీ లెవెల్ నుండే ఐఏఎస్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు మీ అకాడమీలో. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇంటర్ డిగ్రీ నుంచి ఐఏఎస్ అనేటటువంటిది ఈ 2017 అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసామండి. అంటే జనరల్గా ఈ మధ్యన చాలా ఇన్స్టిట్యూషన్స్ అంటే జూనియర్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఐఏఎస్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఉండొచ్చు, కానీ ఐఏఎస్కి సంబంధించిన నైపుణ్యం లేదు. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థికి ఐఏఎస్కి సంబంధించిన స్కిల్స్ ఇవ్వాలి. సో మాకు 15 సంవత్సరాల నుంచి ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఇచ్చే నైపుణ్యం ఉంది. కాబట్టి ఇంటర్తో పాటుగా అలాగే డిగ్రీతో పాటుగా ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి కరికులంని డివైడ్ చేసి, అంటే ఇంటర్తో పాటు అయితే 5 years, డిగ్రీతో పాటు అయితే 3 years, అండ్ పోస్ట్ డిగ్రీ అంటే డిగ్రీ తర్వాత డైరెక్ట్గా ఐఏఎస్ అవ్వాలంటే 1.5 yearకి సంబంధించినటువంటి కోర్స్ కరికులం మేము డిజైన్ చేసాం అనమాట. సో కాబట్టి ఈ 2017 నుంచి ఈ ఇంటర్ డిగ్రీతో పాటు ఐఏఎస్ అండ్ 2003 నుంచే డైరెక్ట్ ఐఏఎస్కి సంబంధించినటువంటి కోర్సెస్ మా దగ్గర ఉన్నాయన్నమాట. సో అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? చాలామంది ఐఏఎస్ అంటే డిగ్రీ తర్వాత స్టార్ట్ చేయడమో, లేదంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్ నుంచి ఈ మధ్య క్రేజ్ పెరుగుతుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి? సో యూజువల్గా ఇప్పటిదాకా అభ్యర్థులు డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కి వచ్చేవారు. దానివల్ల ఏమైందంటే 2-3 సంవత్సరాల పాటు ప్రిపరేషన్ అయిన తర్వాత ఒక అటెంప్ట్ తీసుకోవడానికి, అంటే ఈ ఎగ్జామినేషన్ మొత్తం సైకిల్ 1 year ఉంటుంది. సో మినిమం ఒక 2-3 సంవత్సరాల ప్రిపరేషన్, ఎగ్జామ్ రాయడానికి 1 year, ఇట్లా టోటల్గా 4 years, 3 to 4 years ఫస్ట్ అటెంప్ట్కి అవుతుంది. అదే సెకండ్ అటెంప్ట్కి వెళ్ళేటప్పటికి 5 years అయిపోతుంది. సో దీనివల్ల ఈ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కనుక సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగితే డిగ్రీ అయ్యేటప్పటికి 22 సంవత్సరాలకే ఐఏఎస్ క్రాక్ చేయడానికి అభ్యర్థికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే డిగ్రీ అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు స్పెండ్ చేసి అభ్యర్థి ప్రిపరేషన్ అవుతున్నాడో, అది ఇంటర్మీడియట్ నుంచి ఆ ప్రిపరేషన్ కనుక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కోర్సెస్ వరకు స్టార్ట్ చేయడం జరిగితే దాన్ని ఈజీగా అభ్యర్థి దాన్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్, కాలర్ ఉన్నారు. హలో 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 రైట్. సో ఈ 5 years అనేది సరిపోతుంది అంటారా? డెఫినెట్గా ఈ 5 years ప్రిపరేషన్తో ఐఏఎస్ డెఫినెట్గా వస్తుంది అని చెప్పొచ్చా? అదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఇందాక చెప్పిన పాయింట్ కూడా అదే. అంటే ఒక డిగ్రీ అయిన తర్వాత 5 years స్పెండ్ చేసి ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో థర్డ్ అటెంప్ట్లోనే అభ్యర్థులు జనరల్గా క్రాక్ చేస్తున్నారు. దాని బదులు ఇంటర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ యూపీఎస్సీ సిలబస్ అనేది ఒక అంబ్రెల్లా సిలబస్ లాంటిది. అంటే అంబ్రెల్లా సిలబస్ అంటే దేశంలో ఉన్న ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ చూసినా యూపీఎస్సీ సిలబస్లో అంతర్భాగంగా ఉంది. కాబట్టి క్యాండిడేట్ సపోజ్ ఏదైనా తన చేతిలో లేని కారణాల వల్ల యూపీఎస్సీ ఎగ్జామ్ రాయలేకపోయినా ఆర్ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయలేకపోయినా ఈ స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతాడు. అంటే మనం ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ పెరుగుతున్నాయి. అండ్ ఈ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థికి గ్యారంటీగా ఏదో ఒక గ్రూప్ 1 సర్వీస్ అయినా గ్రూప్ 2 సర్వీస్ అయినా వచ్చే అవకాశం ఉంది. అంటే అది కూడా ఎప్పుడైతే క్యాండిడేట్ 5 సంవత్సరాల ప్రిపరేషన్ తర్వాత తన చేతిలో లేని కారణాల వల్ల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని రాయలేకపోయినా, లేకపోతే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ అది 99% కండిషన్స్లో జరిగే అవకాశం లేదు. అంటే 99% కండిషన్స్లో సివిల్ సర్వీసే వస్తుంది అభ్యర్థికి. అంటే ఇంత 5 years పాటు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్టడీ వరకు చేసినటువంటి ప్రిపరేషన్ కారణంగా అనమాట. ఒకవేళ మరేదే కారణం చేత, తన చేతిలో లేని కారణం చేత రాకపోయినా కానీ ఇక్కడ నష్టపోయేది ఏం లేదు. అంటే యూజువల్గా ప్రస్తుతం ఇంటర్మీడియట్ నుంచి అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సెస్ కోసం, మెడికల్ కోర్సెస్ కోసం ఆన్ అన్ యావరేజ్ ఏదైతే ఖర్చు పెడుతున్నారో అండ్ ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో దీనికి ఈక్వల్గానే ఉంది. అండ్ అక్కడ జాబ్ గ్యారంటీ లేదట.
అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కండిషన్స్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ సిచ్యువేషన్స్లో కానీ జాబ్ గ్యారంటీ అనేది లేదు. జాబ్ వచ్చినా కానీ జాబ్ సెక్యూరిటీ లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా ఎలాంటి క్రైసిస్ లేనటువంటి సెక్టార్ ఏదైనా ఉంది అంటే గవర్నమెంట్ సెక్టార్ మాత్రమే. సో ఫైనాన్షియల్ క్రైసిస్ని బాగు చేసేవాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ కెరియర్ కంప్లీట్గా ఉంటుంది అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కెరీర్ ఉంటుంది. సో కాబట్టి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వనివాడు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోయేటటువంటి ఛాన్స్ లేదనమాట. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో భార్గవ్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. భార్గవాచార్య, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. పిల్లలు బీటెక్ అయింది, ఎంబీఏ అయింది, అయితే మీ కోర్సు యొక్క టైం ఎంత, ఫీజు ఎంత? బీటెక్ అయిపోయింది ఏంటి సివిల్ సర్వీసెస్ కోసం మీరు ఐఏఎస్ ఐపీఎస్ కి ట్రైనింగ్ ఇస్తారా, ఇంకా మిగతా వాటికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ఐఏఎస్ ఐపీఎస్ కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా, ఇంకా దేనికైనా ఇస్తారా? బీటెక్ అయిపోయిందంట వాళ్ళ పిల్లలది, సో టైమింగ్స్ ఏంటి అని అడుగుతుంది. 21st సెంచరీ స్టడీ సర్కిల్లో డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సివిల్ సర్వీస్ కోచింగ్ ఉంది, అంటే ఐఏఎస్ కోచింగ్ ఉంది, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఉంది. సో మీకు ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ మా దగ్గర ఉన్నటువంటి షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్తాం, 10 నుంచి 1 వరకునేమో జనరల్ స్టడీస్ చెప్తాం, ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకునేమో కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ అనాలిసిస్ చెప్తాం. ఈ షెడ్యూల్ మండే టు సాటర్డే ఉంటుంది. అండ్ ఎవ్రీ సండే ఆ వారానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే బోత్ ప్రిలిమినరీ సంబంధించి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది, దాంతోపాటు దాని మీద వివరణ కూడా ఉంటుంది. ఇలా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉండేటటువంటి అభ్యర్థులకు ఉండే ఒక స్ట్రాటజీని మేము ఫాలో అవుతున్నాం అన్నమాట. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లేకపోతే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ పర్ ఇయర్ 1,80,000 ఉంటుందండి. అదే డైరెక్ట్ ఐఏఎస్ అయితే అంటే 1.5 year కోచింగ్ ఉంటుంది. ఈ 1.5 year కోచింగ్కి 1,20,000 ఉంటుంది. ఈ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బ్రాంచ్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇది డే కమ్ రెసిడెన్షియల్ అనమాట. రెసిడెన్షియల్ అయితే 1,80,000. అదే ఓన్లీ రెగ్యులర్ క్లాసెస్ అయితే మామూలుగా 1 lakh ఫీ స్ట్రక్చర్ ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో వెంకట గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డైరెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు మా బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుందండి. ఓకే, చెప్పండి. బిఏలో ఇది ఉందండి, అయితే ఈబీసీయా? హలో చెప్పండి. అయితే మా బాబును చేపిద్దామన్న ఆలోచనలో ఉందండి నేను. హలో రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మమత గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నాది ఇంటర్ అయిపోయిందండి. నెక్స్ట్ మేము ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ గా ఉంటది? ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే అంటే ఏం బెటర్? చేయమంటారు? మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వదలుచుకుంటే బిఏ జాయిన్ అవ్వడం బెటర్ అండి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్లో మా దగ్గర బిఏ, బీకామ్ 2 ఉన్నాయి యాక్చువల్గా. సో బిఏలో హెచ్ఈపి కానీ హెచ్ఈజీ లాంటి గ్రూప్ కానీ తీసుకోవడం జరిగితే మీకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్లో కంప్లీట్గా హిస్టరీ, ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఇలాంటి ఆర్ట్స్ సబ్జెక్టులు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి మీరు డిగ్రీలో ఆ ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి గ్రూప్ తీసుకోవడం జరిగితే, అంటే బిఏ హెచ్ఈపి కానీ బిఏ హెచ్ఈజీ లాంటి కోర్సెస్ కానీ తీసుకోవడం జరిగితే మీకు సివిల్స్ ప్రిపరేషన్ తోటే మీరు ఈ అకాడమిక్స్ కంప్లీట్ చేసేయచ్చు. మళ్ళీ అకాడమిక్స్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే ఇంటర్మీడియట్లో నుంచే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యదలుచుకున్న అభ్యర్థులు కూడా సిఈసి కానీ హెచ్ఈసి కానీ ఎంఈసి కానీ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సింది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కాబట్టి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తోటి మీరు ప్రపంచంలో ఎలాంటి ఎగ్జామ్ అయినా రాయగలుగుతారు. కాబట్టి ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ మీకు ఈజీ అవుతాయి. సో ఈ ఇంటర్లో సిఈసి, హెచ్ఈసి లాంటి గ్రూపులు, డిగ్రీలో బిఏ, హెచ్ఈపి, హెచ్ఈజీ లాంటి గ్రూపులు తీసుకోవడం బెటర్. రైట్, మీరు చెప్తుంది 100% కరెక్ట్. అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే సిలబస్ అంతా కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది కాబట్టి ఇది మీరు చెప్పింది కరెక్ట్. బట్ చాలామంది ఇప్పుడు వస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎక్కువగా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండడము, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఆర్ట్స్ నుంచి తక్కువగా వస్తున్నారు. సో రీజన్ ఏంటి అంటారు?
అంటే ఇప్పటిదాకా మనకి జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు రిజల్ట్ ప్యాటర్న్ని బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తున్నారు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి. సో ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి రావడం అనేది ఒక డీవియేషన్, ఒక రకమైనటువంటిది. అంటే వాళ్ళు చదువుకున్నటువంటి ఆబ్జెక్టివ్ వేరే అండ్ వస్తున్నటువంటి కెరియర్ వేరే. కాబట్టి ఈ డీవియేషన్ నుంచి కొంచెం తగ్గించే ఉద్దేశంతో ఈ సివిల్స్ ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ అనేటటువంటి ప్రతిపాదన చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ బీటెక్ అభ్యర్థులు సివిల్ సర్వీస్కి లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎక్కువ మంది ఆకర్షించబడడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ రంగంలో సరైన ఉద్యోగాలు లేకపోవడం, సేఫ్ ఉద్యోగాలు లేకపోవడం, ఈ గుడ్ జాబ్స్ అనేవి లేకపోవడం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, గవర్నమెంట్లో ఉండేటటువంటి జాబ్ సెక్యూరిటీ అలవాటిది. అండ్ కాబట్టి ఇందాక చెప్పినట్టుగా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కెరీర్ ఉండే అవకాశం ఉంది. సో కనుక ఈవెన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి ఒకవేళ సపోజ్ ఎవరైనా అభ్యర్థులు ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసి, బైపీసీ తోటి ఇంటర్మీడియట్ చేసి, మెడికల్ ఎంట్రన్స్ రాసి, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి, ఒకవేళ మెడిసిన్లో సీట్ రాకపోతే వాళ్ళకి సెకండ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్, డాక్టర్ కాకపోతే సెకండ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్ సివిల్ సర్వీసెస్ అనే భావనలో చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ సివిల్ సర్వీస్ ఇంటర్మీడియట్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం, డిగ్రీ నుంచి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వెంకట్ గారు, మీ క్వశ్చన్ అడగండి. యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ అయింది రీసెంట్గా 2016లో. సివిల్స్ కోచింగ్ అనుకుంటున్నాము. అది లాంగ్ టర్మ్ తీసుకుంటే బాగుంటుందా, షార్ట్ టర్మ్ తీసుకుంటే బాగుంటుందా, ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఇది 1.5 year లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే బెస్ట్ అండి. షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది పెద్ద ఉపయుక్తం కాదు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో బీటెక్ అయిపోయిన వాళ్ళకి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మినిమం 1.5 year ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. అండ్ ఎగ్జామ్ 1 year ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ ఒక 15 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. సో ఈ 15 సబ్జెక్ట్స్ మీద బేసిక్స్ అవగాహన రావాలి. ఆ బేసిక్స్ అవగాహన రావాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. తర్వాత అడ్వాన్స్ స్టడీస్ ఉండాలి. అడ్వాన్స్ స్టడీ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉండాలి. దాని తర్వాత ఓవరాల్గా ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంది. సో ఈ పర్సనాలిటీ టెస్ట్ అంటే జనరల్గా మనం ఏదైతే ఇంటర్వ్యూ అని రోజువారీ మాటల్లో అనుకుంటామో, బట్ యూపీఎస్సీ దీనికి పెట్టిన పేరు ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్. సో ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూ లెవెల్లో మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పరిశీలించి మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి, సివిల్ సర్వీస్ జాబ్కి, కెరియర్కి ఉపయోగపడతామా లేదా పరిశీలిస్తుంది. సో ఓవరాల్గా ఇదంతా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ ఎబిలిటీస్, తర్వాత మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఎబిలిటీస్, తర్వాత పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ చేసుకోవాలంటే కనీసం 1.5 year పాటు ఈ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. సో అదే ఇంటర్మీడియట్ నుంచి దీన్ని ప్రారంభించడం జరిగితే ఈ 1.5 yearలో నేర్చుకునేదాన్ని 5 విభాగాలుగా డివైడ్ చేసి మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. రైట్ అండి. నిర్మల్ నుండి కాలర్ ఉన్నారు. హలో రైట్. సో మీ దగ్గర కోచింగ్ ఎలా ఉంటుంది, ప్లాన్స్ ఎలా ఉంటాయి, అలాగే స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సపరేట్ కోచింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి సపరేట్ క్లాసెస్ అయితే ఉండవండి. బట్ వీ గివ్ ద గైడెన్స్ ఫర్ తెలుగు మీడియం క్యాండిడేట్స్. తెలుగు మీడియం అభ్యర్థులు చాలామంది సివిల్ సర్వీస్ రాయడానికి భయపడతారు. బట్ అంత భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే 21st century ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తోటి క్వాలిఫై అయ్యారు. అంటే గత 15 సంవత్సరాల్లో చూస్తే కనీసం ఒక 60 మంది సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తోటి 21st century నుంచి క్వాలిఫై అయ్యారు. అలాగే రెండో పాయింట్, మా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టుగా డైలీ క్లాసెస్. సపోజ్ ఇంటర్మీడియట్కి అయితే మార్నింగ్ సెషన్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తాం. అది 8 నుంచి 1 వరకు. అండ్ 1:30 నుంచి 5 వరకు ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తాం. సో ఈ క్లాసెస్లో భాగంగా ఎవ్రీడే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్తో పాటు ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చేస్తాం. అంటే ప్రత్యేకంగా న్యూస్ పేపర్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే వీ గివ్ అ న్యూస్ పేపర్ టు ద క్యాండిడేట్. అండ్ ఆ న్యూస్ పేపర్లో ఏ అంశాలు చదవాలి, ఏ అంశాలు చదవకూడదు అనడానికి ప్రత్యేకంగా ఒక ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ ఇంటర్మీడియట్కి, తర్వాత డిగ్రీకి ఉంటుందన్నమాట. అండ్ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అభ్యర్థులకైతే మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్తాం. అండ్ 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ చెప్తాం. అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది. ఈ బేసిక్ ప్రిపరేషన్ 9 months పాటు ఉంటుంది. ఆ 9 months అయిపోయిన తర్వాత ఎవరైతే బేసిక్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో వీళ్ళకి
రిపీటర్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని చెప్పి ఇంకో 9 నెలల పాటు కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ లేటర్ 9 monthsలో జరిగేటటువంటి యాక్టివిటీలో ఎవ్రీడే టెస్టులు ఉంటాయి. ప్రిలిమినరీ టెస్టులు, మెయిన్స్ టెస్టులు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా రిజల్ట్ ఓరియంటెడ్గా, తర్వాత ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. దీనిలో భాగంగానే కొన్ని మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తాం. ఈ మాక్ ఇంటర్వ్యూలకి డాక్టర్ మోహన్ కందా గారు చైర్మన్గా ఉంటారు, అంటే ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆయన. అలాగే ఏకే ఖాన్ గారు కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండడం జరుగుతుంది, అంటే మాక్ ఇంటర్వ్యూస్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. సో ఎక్స్ బ్యూరోక్రాట్స్ని, ప్రజెంట్ బ్యూరోక్రాట్స్ని కలిపి మాక్ ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి అభ్యర్థులకి అప్పుడప్పుడు ఈ యాక్చువల్గా జరగబోయేటటువంటి ఇంటర్వ్యూలో ఎలాంటి కండిషన్స్ అయితే ఉంటాయో అలాంటి కండిషన్స్ క్రియేట్ చేసి ఎలాంటి భయాలు లేకుండా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, సద్గుణ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. డైరెక్టర్ గారు ఉన్నారు. సద్గుణ అండి. చెప్పండి మేడం, ఇప్పుడు మా పాప బిఏ అయిపోయిందమ్మా. చెప్పండి హలో, చెప్పండి చెప్పండి. బిఏ అయిపోయింది మా పాపది. అయితే ఆమె గ్రూప్స్ కి ఇంట్రెస్టెడ్ ఉందమ్మా. అయితే ఆప్షనల్స్ లోపల ఏవి ప్రిఫరబుల్ ఉంటాయో ఒకసారి మన డైరెక్టర్ గారు చెప్తారా? వీళ్ళ 21st century 2001లో స్టార్ట్ చేసామని అన్నారు. ఇప్పుడు వాళ్ళ సక్సెస్ రేట్ ఉంటుందమ్మా? 2003లో 2003లో స్టార్ట్ చేసామండి. ఓకే, అంటే ఇప్పుడు పాప బిఏ అయిపోయిందండి. సక్సెస్ రేట్ ఎంత ఉంది ఇప్పటి వరకే? సక్సెస్ రేటు 2003 నుంచి ఇప్పటిదాకా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తం కలిపి అరౌండ్ 2000 మెంబర్స్ వరకు 21st century నుంచి క్వాలిఫై అయ్యారట. దేశవ్యాప్తంగా 21st centuryకి సంబంధించినటువంటి అధికారులు పనిచేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలోనూ 21st centuryకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, లేకపోతే జాయింట్ కలెక్టర్లు కానీ ఉన్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్యాండిడేట్లు కూడా స్టేట్ వైడ్గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. అండ్ బిఏ అయిపోయింది అంటున్నారు కాబట్టి, బిఏ అయిపోయిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్టు మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే సోషియాలజీ కానీ, ఆర్ తెలుగు లిటరేచర్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, హిస్టరీ కానీ ఇలాంటి సబ్జెక్టులు తీసుకోవడం బెటర్. సో బిఏలో సపోజ్ అమ్మాయిది ఈపీపీ లాంటి సబ్జెక్ట్ అయితే సోషియాలజీ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అయితే బెటర్. సో ఒకటే ఆప్షన్ ఉంది ప్రస్తుతం. 2013కి ముందు అయితే 2 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. సో ప్రస్తుతం ఒకటే సింగిల్ ఆప్షనల్ సిస్టమ్ కాబట్టి రెండిట్లో ఒకటైతే బెటర్గా ఉంటుంది. అండ్ దీని నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 2 సబ్జెక్టుల నుంచి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే, కామన్ సబ్జెక్టులు అయినటువంటి జనరల్ స్టడీస్లో కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ మేరకి ప్రిపరేషన్ బర్డెన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఆప్షన్లు తీసుకుంటే బెస్ట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 విశాల్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మేడం మేడం ఇది స్కాలర్షిప్ ఏమన్నా అవైలబుల్ ఉందా? స్కాలర్షిప్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. స్కాలర్షిప్ ఏమైనా అవైలబుల్ ఉంటుందా అని అడుగుతున్నారు. స్కాలర్షిప్ అంటే మామూలుగా ఇంటర్మీడియట్కి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ఉంటుంది అంతే. యూజువల్గా మేము ఎవ్రీ ఇయర్ డిగ్రీ తర్వాత వచ్చే కోచింగ్ కోసం అయితే మేము ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో టాప్ 10లో వచ్చిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తుంటాం అనమాట. సో మేము దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మీరు చూసి అది అపియర్ అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉండే అభ్యర్థులకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. రైట్. అసలు ఐఏఎస్ అనగానే జనరల్గా చాలామంది భయపడతారు, మా వల్ల కాదేమో అని చెప్పి అక్కడే ఆగిపోతుంటారు. అసలు ఇంటెలిజెంటే అయ్యి ఉండాలా? యావరేజ్ స్టూడెంట్స్ కూడా సాధించవచ్చా? ఏమంటారు? సో యూజువల్గా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల్లో ఉన్న అపోహల్లో అతి ముఖ్యమైన అపోహ ఇది ఒకటండి. మీకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అయి ఉండాలనేది. సో ఏ జాబ్కైనా సరే యూజువల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి పోస్టులకి ఇంటెలిజెంట్లు అక్కర్లేదు, ఓన్లీ కామన్ సెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే చాలు. అంటే చిన్న చిన్న ప్రజలు ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే థింకింగ్ క్యాపబిలిటీస్ ఉంటే చాలు. అంటే ఒక సమస్యని చూసినప్పుడు ఆ సమస్యని కేవలం సమస్యని ఫైండ్ అవుట్ చేయడం కాకుండా ఆ సమస్యకి ఆచరణ యోగ్యమైనటువంటి, తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి, హేతుబద్ధమైనటువంటి ఒక పరిష్కారం ఇవ్వగలిగే ఒక క్యాపబిలిటీస్ ఉండాలి. సో ఇటువంటి క్యాపబిలిటీస్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. అంటే సపోజ్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయింది, కరెంటు పోగానే మనం ఆ చీకట్లో కూర్చుని పోం, ఒక లైట్ వెలిగించడానికి ట్రై చేస్తాం. ఇమీడియట్గా మనకు లైట్ దొరకదు, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేస్తాం, లైట్ వస్తుంది. దీనికోసం ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అయి ఉండక్కర్లేదు, ఓన్లీ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇటువంటి సింపుల్ థింకింగ్ ఉండేటటువంటి ఏ అభ్యర్థి అయినా సరే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ సరిపోతుంది.
అండ్ ఈవెన్ యూపీఎస్సీ నిర్దేశించినటువంటి సిలబస్లో కూడా స్పెసిఫిక్గా మీరు కనుక సిలబస్ కనుక చూడడం జరిగితే స్పెసిఫిక్గా 10th స్టాండర్డ్ సిలబస్ ఇవ్వడం జరిగింది, పర్టికులర్గా ప్రిలిమ్స్ అన్నట్టు. కాబట్టి 10th స్టాండర్డ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో దెన్ అటువంటి ప్రతి అభ్యర్థి సివిల్ సర్వీస్ రాయడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత ఉన్నట్టు. మ్యాథమెటిక్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండక్కర్లేదు, జనరల్ సైన్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండక్కర్లేదు. సొసైటీలో ఉండేటటువంటి సమస్యలు చూసి స్పందించగలిగి దానికి ఒక ప్రాక్టికల్ పరిష్కారం ఇవ్వగలిగితే చాలు. ఓకే, సో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇంటెలిజెంటే అవ్వక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.